గురుగారు, శ్రీహరి వైభవాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రం వెల్లడిస్తుంది. ఆ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ స్తోత్ర వైభవం గురించి సాయినాథుడు ఎలా విశ్లేషించాడు? విష్ణు సహస్రనామ పారాయణ విషయంలో బాబా యొక్క జీవిత చరిత్రలో మనం రామదాసి కథలు మనం చూస్తాం. రామదాసి పరమ విష్ణు భక్తుడు, శ్రీ షిరిడి సాయినాథుని కొలుస్తూ ఉంటాడు. ద్వారకామేలో రామదాసి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటాడు. ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణం యొక్క విశిష్టత తెలియజేయడం కోసం శ్రీ షిరిడి సాయినాథుడు రామదాసిని పిలిచి, నాకు కడుపు నొప్పిగా ఉంది, సోనాముఖిని తీసుకురమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు రామదాసి బాబా చెప్పారు కదా అని చెప్పి సోనాముఖి కోసం బయటికి వెళ్తాడు. ద్వారకామి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు శ్రీ షిరిడి సాయినాథుడు రామదాసి యొక్క విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకొని శ్యామకి ఇస్తాడు. అప్పుడు శ్యామ అంటాడు, బాబా రామదాసి వచ్చి గొడవ చేస్తాడు, ఎందుకు బాబా అంటే, లేదు అని చెప్పి విష్ణు సహస్రనామం పుస్తకము శ్యామకి ఇచ్చి విష్ణు సహస్రనామం యొక్క ప్రత్యేకత బాబా చెప్పడం జరిగింది. ఎంత అత్యద్భుతంగా చెప్పాడు అంటే, విష్ణు సహస్రనామం ఫలప్రదమైనది. విష్ణు సహస్రనామంలో ఒక నామం చదివినా చాలు అని ఇంతకన్నా గొప్పగా చెప్తాడు బాబా. ఏం చెప్తాడంటే, విష్ణు సహస్రనామ పుస్తకాన్ని గుండెకు హత్తుకుంటే చాలంటాడు బాబా. విష్ణు సహస్రనామ పుస్తకాన్ని గుండెకు హత్తుకుంటే ఆగిపోయే గుండె కూడా కదులుతుందంటాడు బాబా. అని ఒక సందర్భంలో బాబా అంటాడు, నా గుండె ఆగిపోయే పరిస్థితులలో విష్ణు సహస్రనామ పుస్తకాన్ని నాకు గుండెకు హత్తుకుంటే ఆగిపోయే గుండె కూడా మరలా కదిలిందండి బాబా అంటాడు. అంటే నిజంగా బాబాకు గుండె నొప్పి వచ్చింది అని కాదు అక్కడ విషయం. బాబా గుండె నొప్పి ఏంటి? బాబా ఖండయోగం చేశాడు, ఆయన దేహం అంతా ముక్కలు ముక్కలు అయిపోయేవి, తిరిగి కలుసుకుండేవి. అలాంటికి బాబాకు అవసరం లేదు. అదేవిధంగా బాబా 1886లో తన దేహం వదిలేశాడు. 3 రోజులు దేహం వదిలేసి ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళింది. దేహం వదిలేసిన తర్వాత 3 రోజులు తిరిగి బాబా రావడం జరిగింది. కాబట్టి ఆయనకు చావు అతీతుడు బాబా గారు. అంటే ఆయన గురించి కాదు, అది మనకిచ్చిన సందేశం. అంటే విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనం గురించి చెప్పడం కోసం బాబా మాట చెప్పాడు. అంటే ఆ యొక్క పుస్తకాన్ని పట్టుకున్నా చాలు, నువ్వు గుండెకు హత్తుకున్నా చాలు, అత్యద్భుతమైన శక్తివంతమైనది. ఆచార సంప్రదాయాలు కూడా అవసరం లేదు. భక్తి శ్రద్ధలతోటి రోజుకొక నామం చేసినా చాలు, అత్యద్భుతమైన ఫలితం కలుగుతుంది అని విష్ణు సహస్రనామం గురించి భక్తులకు బాబా గారు శ్యామ ద్వారా అత్యద్భుతంగా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో రామదాసి కూడా ఒక సందేశం ఇస్తాడు. రామదాసి వచ్చి గొడవ చేస్తే పారాయణం చేయడం కాదు, సమత మమత కావాలంటాడు. అంటే మనం ఎన్నో పుస్తకాలు పారాయణం చేస్తుంటాం, గ్రంథపఠనం చేస్తుంటాం, భాగవతము, భారతము, రామాయణం, విష్ణు సహస్రనామం, ఇవి కాదు. మనము పారాయణం చేసినప్పుడు మనలో సమత మమత ఉండాలి. అంటే ఆ భక్తి ఉండాలి, భావన ఉండాలి. ఇలాంటి భావనతో పారాయణం చేయాలని చెప్పి బాబా రామదాసి ద్వారా కూడా సమత మమత గురించి చెప్పడం జరిగింది.